హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్షిప్ బ్యాండ్ తయారు చేయడం కోసం ఊల్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఐడియా కోసం ఊల్ని తీసుకొని ఇలా 3 ముక్కలుగా చేసుకొని ఒకవైపు ముడి వేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఉన్నదానికి ఇలా ఫెవికాల్ అప్లై చేసుకుంటే మనకి ఈ పూసలు అనేవి ఈజీగా ఎక్కేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను గోల్డ్ కలర్వి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెద్దవి కానీ చిన్నవి కానీ ఏ కలర్ అయినా పర్లేదు, తీసుకోవచ్చు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు ఉన్న దారాలని ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పూసని పైకి జరుపుకుంటూ ఇలా ముడి వేసుకోవాలండి. రెండు వైపులా ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత మరొక పూసని పైకి తీసుకురావాలి. ఇలా ఇదే ప్రాసెస్లో ఒక్కొక్క పూసని పైకి జరుపుకుంటూ ఇలా ముళ్ళు వేసుకోవాలండి. మనకి బ్యాండ్ ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే మీరు కావాలంటే తాడు ఎక్స్ట్రా తీసుకోవచ్చు, లేదంటే మరికొన్ని పూసలను కూడా అల్లుకుంటే సరిపోతుంది. ఇలా పూసలన్నీ అల్లడం అయిపోయిన తర్వాత చివరిలో ఒక ముడి వేసుకోండి కంపల్సరిగా. ఎందుకంటే మనం అల్లుకున్న ఈ పూసలు అనేవి లూజ్ అవుతూ ఉంటాయి కదా, అలా లూజ్ అవ్వకుండా చివరిన ఒక ముడి వేసేసుకుంటే ఫస్ట్ ఐడియా రెడీ. సెకండ్ ఐడియా కోసం నేను ఒక ఐస్ క్రీమ్ స్టిక్ని ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకున్నానండి. ఐస్ క్రీమ్ స్టిక్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మీరు కావాల్సిన డిజైన్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ ఉన్న స్కెచ్ పెన్స్తో ఇలా ఫ్రెండ్ అని డ్రా చేసుకోండి. మీ ఇష్టం అండి, నేమ్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ రబ్బర్ బ్యాండ్ పైన గ్లూ గన్తో ఇలా ఈ స్టిక్ని అతికించేసుకోండి. అంతే అండి, సెకండ్ ఐడియా రెడీ అయిపోయింది. థర్డ్ ఐడియా కోసం ఒక దలసరిగా ఉండే ఏదైనా ఒక పేపర్ని తీసుకోండి. నేను ఇక్కడ పాత వెడ్డింగ్ కార్డుని తీసుకున్నానండి. దీన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు నచ్చిన మోడల్లో కట్ చేసుకోండి, ఇలా సన్నగా పొడవుగా వచ్చేటట్టుగా. ఇప్పుడు దీనిపైన మీకు నచ్చినట్టుగా ఏదైనా నేమ్ రాసుకోండి. బెస్ట్ ఫ్రెండ్ అని కానీ, బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్, మీ ఫ్రెండ్ నేమ్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది వాటర్ తగిలితే పాడైపోతుంది కదండి, అలా పాడవకుండా ఉండడం కోసం దీనిపైన ఇలా ప్లాస్టర్ని అతికించేసుకోండి, ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఇలా ప్లాస్టర్ని బ్యాక్ సైడ్ కూడా అతికించుకోండి. మొత్తం బ్యాక్ సైడ్ కూడా కవర్ అయ్యేటట్టుగా అతికించుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని ఇలా సిజర్తో కట్ చేసేసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకున్న తర్వాత సాటిన్ రిబ్బన్ కట్ చేసుకొని తీసుకోండి, మీ హ్యాండ్కి సరిపడా. ఇప్పుడు దానిపైన మనం తయారు చేసుకునే స్టిక్కర్ని అతికించేసుకోవడమే. ఫోర్త్ ఐడియా కోసం ఇలా 3 మడతలతో ఒక దారాన్ని తీసుకోండి, దలసరిగా ఉన్నది, లేదంటే ఊలైనా పర్లేదండి. ఇప్పుడు మనం జడ వేసుకుంటాం కదండి, అదేవిధంగా అల్లుకోవాలి. లేదు మీకు వేరే విధంగా అల్లడం వస్తే అలా అయినా పర్లేదు. ఇక్కడ జడ వేసుకుంటున్నట్టుగా అల్లేసుకోండి. అల్లుకున్న తర్వాత ఒకవైపు ముడి వేసేసుకోవాలి, అది ఊడిపోకుండా. ఇప్పుడు మిడిల్లో ఉన్న దారానికి నేను కొన్ని గోల్డ్ కలర్వి కొన్ని వైట్ కలర్వి పూసలని ఎక్కిస్తున్నానండి. మీకు ఏ ఆర్డర్లో కావాలనుకుంటే అదే ఆర్డర్లో ఎక్కించుకోండి. ఇప్పుడు ఇలా ఎక్కించుకున్న తర్వాత మిడిల్ దారం కదలకుండా ప్లాస్టర్ని అతికించేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పూసని పైకి జరుపుకుంటూ ఇలా ముడి వేసుకోవాలండి. ఇలా రెండు వైపులా దారాలతో ముళ్ళు వేసుకోవాలి. ఇలా ఎన్ని పూసలు ఉన్నాయో అన్ని పూసలకి ఒక్కొక్క దానికి కూడా ముడి వేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత చివరిలో ఒక ముడి వేసేసుకొని మళ్ళీ మొదట్లో ఎలా చేసామో అదేవిధంగా జడను అల్లుకున్నట్టుగా అల్లేసుకోవాలి. అల్లుకొని చివరిలో మరొక ముడి వేసుకుంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ అయిపోతుంది. ఫిఫ్త్ ఐడియా కోసం నేను ఇక్కడ పింక్ కలర్ దారం తీసుకున్నానండి. ఇవి కొంచెం దలసరిగా ఉన్న దారాలండి, ఇవి లేనట్లయితే ఊలు కూడా తీసుకోవచ్చు. వీటిని ఇలా మూడింటిని తీసుకొని ఇలా ముడి వేసుకొని స్టిక్కర్ అతికించేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఉన్న దారానికి స్టిక్కర్ అతికించుకొని కదలకుండా అటు ఇటు ఇలా ముళ్ళు వేసుకోవాలండి, రెండు వైపులా ఉన్న దారాలతో. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు అల్లుకోవాలి. ఇప్పుడు కొన్ని పూసలను ఎక్కించుకోండి మిడిల్లోకి. నేను ఇక్కడ 3 వాడుతున్నానండి. ఇప్పుడు పూసలు ఎక్కించిన తర్వాత ఒక్కొక్కటి పైకి జరుపుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముళ్ళు వేసుకోండి. ఇలా ఎన్నైతే కావాలో అన్నిటిని ఇలా ముడి వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్లో ఎలా ముడి వేసుకున్నామో అదేవిధంగా కింద కూడా అల్లుకోవాలి. పూసలన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు చివర్లో ఒక ముడి వేసేసుకుంటే మన ఫ్రెండ్షిప్ బ్యాండ్ రెడీ అయిపోయింది.
చూసారు కదండి, ఎంతో ఈజీగా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అనేవి ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.